Sri Lalita Vedic and Nadi Astrology and Research Center, Rajahmundry. ఎవరి జాతకంలో అగ్ని ప్రమాద సూచనలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత వేదిక మరియు నాడీ ఆస్ట్రాలజీ సెంటర్ రాజమండ్రికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు గోపి శర్మ. ఈ టిప్స్లో భాగంగా ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. మనం గమనించే ఉంటాం మన ఒక్కొక్కసారి అది ఏంటంటే అగ్ని ప్రమాదంలో ఏర్పడడం, జాతకుడికి ఏర్పడడం, లేదా తండ్రికి ఏర్పడడం, లేదా తల్లికి ఏర్పడడం, లేదా మేనమామకి ఏర్పడడం, లేదా బ్రదర్కి. డెఫినెట్గా నేను చెప్పే రూల్ అయితే మాత్రం లైఫ్ టైంలో వాళ్ళు ఒక్కసారి ఖచ్చితంగా అగ్ని ప్రమాదానికి లోనవుతారు. ఇది చెక్ చేయండి అందరి చాట్లో, ఓకే? అది ఏంటో ఏ విధంగా తెలుసుకుందాం. సరే, అసలు అగ్ని ప్రమాదానికి కారకుడు ఎవరు? మనం మామూలుగా యథావిధిగా నాడీ ఆస్ట్రాలజీలో గురువుని లగ్నం కింద తీసుకుంటాం. సరే, నేను నా కంఫర్ట్ గురించి గురువుని ఇక్కడ తీసుకున్నాను. అయితే మనకి అగ్ని ప్రమాదాలకి కారకుడు అంగారకుడు, అంటే కుజుడు. అంగారకుడు డెఫినెట్గా కనుక ఎవరి చాట్లోనైనా గురు కుజుడు సంబంధం ఉన్నా లైఫ్ టైంలో ఖచ్చితంగా వాళ్ళు ఒక అగ్ని ప్రమాదానికి గురవుతారు. అదేవిధంగా రవి కుజుడు సంబంధం ఉన్నా సరే తండ్రికి అగ్ని ప్రమాదం లైఫ్ టైంలో గ్యారంటీ జరుగుతుంది. చంద్రకుజులు ఉంటే ఇక్కడని కాదు ఎక్కడన్నా సరే చంద్రకుజులు ఉంటే కనుక ఖచ్చితంగా తల్లికి లైఫ్ టైంలో అగ్ని ప్రమాదం జరుగుతుంది. గురువు నుంచి 3వ స్థానంలో కుజుడు ఉంటే ఎస్ 3వ స్థానం తమ్ముడిని తెలియజేస్తుంది. ఖచ్చితంగా తమ్ముడికి లైఫ్ టైంలో ఒకసారి అగ్ని ప్రమాదం జరుగుతుంది. అదేవిధంగా శుక్ర కుజులు కాంబినేషన్ ఉంటే కనుక శుక్ర కుజులు కాంబినేషన్ ఉన్న భార్యకి మగవారి చార్టులో భార్యకి లైఫ్ టైంలో ఖచ్చితంగా అగ్ని ప్రమాదం ఒకసారి జరుగుతుంది. అదేవిధంగా బుధుడు కనుక ఉంటే కనుక బుధుడిని నాడీ ఆస్ట్రాలజీలో మేనమామ కింద తీసుకుంటాం. డెఫినెట్గా చెక్ చేయండి మీరు. ఆ బుధు కుజులు కాంబినేషన్ కనుక ఉంటే కనుక డెఫినెట్గా లైఫ్ టైంలో ఒక్కసారి అతనికి అగ్ని ప్రమాదం జరగడం అనేది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే వర్ధమాన జ్యోతిష్కులకు కానీ మాస్టర్స్ అవ్వాలంటే టిప్స్ తెలియాల్సి ఉంటాయి కొన్ని. అందువల్ల ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టు భావిస్తున్నాను. అందుకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.